అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమం నుండి మరో అభాగ్యురాలు సొంతవారి చెంతకు చేరుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే నల్గొండ 1 టౌన్ పోలీసుల ద్వారా డిసెంబర్ 29న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేరుకొని ఇక్కడే జీవిస్తున్న సాలమ్మ అనే మానసిక వికలాంగురాలు ఆశ్రమంలోని వైద్యశాలలో తీసుకున్న చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడి తన చిరునామా చెప్పడంతో జనవరి 11న ఆశ్రమ సిబ్బంది వారి స్వగ్రామమైన నల్గొండ జిల్లా ఉట్కూరు గ్రామానికి తీసుకువెళ్లారు. సాలమ్మ అన్నయ్య వెంకటయ్య, మేనల్లుడు యాదయ్యలకు సాలమ్మ ఎలా ఆశ్రమానికి వచ్చిందో వివరించి వారికి అప్పగిస్తున్నట్లుగా వారిచే సంతకం పెట్టించుకుని సాలమ్మను సొంతవారి చెంతకు చేర్చడం జరిగింది. నా పేరు యాదయ్య, మాది ఊట్కూరు విలేజ్, నిడనూరు మండలం, నల్గొండ జిల్లా. మా మేనత్త అయిన సాలమ్మ గారు ఒక 3-4 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. అమ్మ నాన్న వాళ్ళ తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఉపయోగపడడం జరిగింది. మతిస్థిమితం సరిగా లేక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ 4 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన సాలమ్మ ఇక నుండైనా కుటుంబ సభ్యుల మాట వింటూ సంతోషంగా ఉండాలని కోరుకుందాము.